మరో ఉత్తరం చూద్దాం గురుగారు. తాడేపల్లిగూడెం నుంచి హర్ష గారు రాస్తున్నారు. సంకష్టహర చతుర్థి వ్రత ఉద్యాపన విధానం ఏమిటి తెలియచేయగలరు అని అడుగుతున్నారు. ఈ సంకష్టహర చతుర్థి గణపతి వ్రతం 11 మాసాల పాటు చేస్తారు ఎక్కువ మంది, లేక 18 మాసాల పాటు చేసేవారు కూడా ఉన్నారు. ప్రారంభించిన మాసం నుంచి ప్రతి మాసం చేసుకుంటూ 18 నెలలు పూర్తయిపోయిన తర్వాత వ్రత సమాప్తికి గుర్తుగా ఉద్యాపన చేస్తారు. మామూలుగా ప్రతి గణపతి సంకష్టహర గణపతి చతుర్థి వ్రతం చేసిన రోజున బ్రహ్మచారిని భోజనానికి పిలవడం, గృహస్థుని పిలవడం, గృహిణిని పిలవడం, వారిని సత్కరించడం అనుకున్నాం కదా. ఈ ఉద్యాపన రోజున విశేషంగా గణపతి 9 రూపాల్లో ఉంటాడు అనే అభిప్రాయంతో 9 మంది బ్రహ్మచారులకు భోజనం పెట్టడం, లేదు 9 జంటలకు 9 మంది గృహిణులని దంపతులను పిలిచి 9 జంటల్ని పిలిచి వారికి భోజనం పెట్టి వస్త్ర తాంబూలాలు ఇచ్చి సత్కరించడం, సదక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించడం ద్వారా గణపతి యొక్క అనుగ్రహం పొందవచ్చు అనే ఒక విధానం ఉంది. ఆనాడు ఏం చేస్తారంటే ఎన్ని నెలలు ఈ వ్రతాన్ని పాటించారు, 11 మాసాలు పాటించారు లేక 18 మాసాలు పాటించారు, ఇదొక వ్రత విధానం ఉంది. ఈ 18 ఎన్ని మాసాలు పాటించారో అన్ని రకాల నివేదనలు సిద్ధం చేసి ఇవ్వడం అనే ఒక పద్ధతి. లేదా అదే నివేదన ఇప్పుడు కుడుములు నివేదన చేస్తున్నారు, 18 కుడుములు వాయనంగా ఇవ్వడం. 11 మాసాలు చేశారు, 11 కుడుములు ఉండ్రాళ్ళు వాయనంగా ఇవ్వడం అనే పద్ధతి కూడా ఈ ఉద్యాపనలో వ్రతంలో భాగంగా పెద్దలు ఏర్పాటు చేశారు. ఈ రెండింటిలో ఏది అవకాశాన్ని బట్టి వాళ్ళ శక్తి అనుసారం ఏదైనా చేయవచ్చు.